నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సభ్యులందరితో కలిసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం. చిలకూరు మండలం తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారంలో మాట్లాడిన చైర్మన్ చిల్లకూరు దశరథరామిరెడ్డి. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా వ్యాపారిని తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పం. నెల్లూరు మైపాడి గేట్ సెంటర్ లో సర్వాంగ సుందరంగా ముస్తాబైన స్మార్ట్ స్ట్రీట్ బజార్ ను పరిశీలించిన మంత్రి పొంగూరు నారాయణ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోలికి వస్తే సహించేది లేదు. చిత్తూరులో జరిగిన ఘటనకు నిరసనగా చిల్లకూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసిన దళితులు. ఘనంగా గూడూరు గ్రామ దేవత తాళమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, పొంగలు పొంగించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. చిలకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసిన శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం నూతన పాలక మండలి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం నిరాడంబరంగా జరిగింది. ఈ మేరకు ఆలయ నిర్వహణాధికారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అనుమెల సుబ్రహ్మణ్యం, వినుకొండ సుబ్రహ్మణ్యం, తూపులి పద్మమ్మ, దువ్వూరు అనిత, ఆనం మునిశేఖర్, మేకల కమల, ఉమామహేశ్వరి, పొక్కలి లక్ష్మి, సారంగం రమేష్ బాబు తదితరులు అమ్మవారి ఎదుట ప్రమాణ స్వీకారం చేపట్టారు. అందులో భాగంగా సభ్యులంతా కలిసి ఆలయ చైర్మన్ గా చిల్లకూరు దశరథరామిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘన సత్కారాన్ని అందించారు. దేవస్థానం చైర్మన్ గా నీకు ఇస్తాను అని చెప్పినట్టు ఆ ప్రకారం కట్టుబడి మన ఎమ్మెల్యే గారు మరియు గంగాప్రసాద్ గారి యొక్క ప్రోత్సాహంతో ఈరోజు చైర్మన్ గారు ధర్మకట్ల పండుగ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా ఎమ్మెల్యే గారికి మా సభ్యులందరూ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నెల్లూరు మైపాడ్ గేట్ సెంటర్ లో సర్వాంగ సుందరంగా ముస్తాబైన స్మార్ట్ స్ట్రీట్ బజార్ శనివారం నుంచి అందుబాటులోకి రానున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. మెప్మా ఎండీ తేజ్ భరత్, కమిషనర్ నన్నన్తో కలిసి స్మార్ట్ స్ట్రీట్ బజార్ లో మంత్రి పర్యటించారు. ఈ క్రమంలో స్మార్ట్ స్ట్రీట్ లోని 120 షాపులను పరిశీలించి మహిళా వ్యాపారులతో మంత్రి నారాయణ మాట్లాడారు. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా వ్యాపారిని తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పమని తెలిపారు.
రండి. మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. స్మార్ట్ స్ట్రీట్ మీద ఒక ఏవీ తయారు చేయడం జరిగింది. 116 నేను 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇనిషియేటివ్ ద్వారా నాకు ఒక షాప్ రావడము మెప్మా లాగిన్లో నేను ఎక్సలెంట్గా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్. ముఖ్యమంత్రి గారు వర్చువల్గా యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫిజికల్గా ఇక్కడికి రావాల్సింది, అయితే హెలికాప్టర్ ల్యాండ్ టైం ఈవినింగ్ 6 లోపల విజయవాడలో ల్యాండ్ అవటం వల్ల ఆ కార్యక్రమం క్యాన్సిల్ అయినా వెంటనే డిలే చేయకుండా వర్చువల్గా చేయండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈరోజు యాక్చువల్గా వర్చువల్గా చేశారు. ఈ యొక్క కార్యక్రమం చేయటంలో అటు మున్సిపల్ శాఖ సెక్రటరీ గారు కావచ్చు, సిడిఎంఏ కావచ్చు, అందరికంటే ముఖ్యంగా మెఫ్మా ఎండి గారు వాళ్ళ యొక్క అడిషనల్ కమిషన్స్, వాళ్ళ అడిషనల్ డిపార్ట్మెంటు అడుగుడాను, అదేవిధంగా పీడీ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, వీళ్ళందరూ కలిసి ఇంటిగ్రేటెడ్గా చాలా చక్కగా దీన్ని తయారు చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అయితే ర్యాండమ్గా షాపుల్లో ఎవరికి అంత అలాట్ అయిందో వాళ్ళతో ఇంటర్వ్యూ చేశారు. ఆయన వర్చువల్గా ఆయన షాప్ నెంబర్ చెప్పాడు. ఆ షాపు మైక్ ఇవ్వండి, నేను వాళ్ళతో మాట్లాడతాను. మీరు ఐడెంటిఫై చేసి మాట్లాడించేవాళ్ళది కాదు, మీరు ఐడెంటిఫై చేసిన వాళ్ళ దగ్గర అయితే మీరు ట్రైనింగ్ ఇచ్చుంటారు. నేను మిమ్మల్ని చెక్ చేయాలా, మిమ్మల్ని టెస్ట్ చేయాలని వారు ర్యాండమ్గా యాక్చువల్గా టెస్ట్ చేయడం నిజంగా అభినందన. ఎందుకంటే అలా చేసినప్పుడే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళు ఎంతో చాలా చక్కగా జంకు బంకు లేకుండా చెప్పారు. నిజంగా వాళ్ళ ఆనందానికి అద్దులు. అదేవిధంగా దీని యొక్క చేయటంలో మళ్ళీ ఇక్కడ యాక్చువల్గా బాలాజీ అని, తర్వాత మన జహీర్ అని, తర్వాత భారత రాజ్యాంగ నిర్మాత, పేద బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల జోలికి వస్తే సహించేది లేదని గొర్రెపాటి వెంకటేశ్వర్లు తెలియజేశారు. చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటనను నిరసిస్తూ చిలకూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, లోకేష్, మనోజ్, ఆకాష్, పండు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గొర్రెపాటి వెంకటేశ్వర్లు, చిల్లకూరు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరిలాగే సాధారణంగా ఒక తల్లి గర్భము జనించిన ఒక మనిషి అయినా కూడా ఒక మనిషి ఇంత మంది ఆరాధిస్తున్న ఒక దేవుడు, ప్రత్యక్ష దైవం ఎలా అయ్యాడనంటే రాజ్యాంగాన్ని రాశాడు. ఇది ఎంతమందికి సాధ్యం? ఎలా చేయాలంటే సాటి మనిషి మీద ప్రేమ కావాలా, ఆ ప్రేమ సాటి మనిషి సమాజంలో గౌరవం కావాలని ఆయన పడ్డ కృషి ఈ యొక్క రాజ్యాంగం అనేటువంటిది. ఈ రోజు ఈ రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని యావత్ భారతదేశం మొత్తం నడుస్తుంది. పోలీసులు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి చట్టాలు ఉన్నవన్నీ ఈ రాజ్యాంగం ద్వారా వచ్చినట్టువే. ఈ రాజ్యాంగం రాసిన మహాజ్ఞాని, ఒక మనిషి, మహానుభావుడు అయ్యి అందరికీ దేవుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలాంటి వ్యక్తిని చిత్తూరు జిల్లా దేవలపాళ్యం అనే ఊరిలో తగలబెట్టారు కొంతమంది. అది చాలా దుర్మార్గం. ఒక మనిషిలో మంచి చెడు ఉంటాయి, మంచిని పంచాలా, చెడ్డను కాదు. అదేవిధంగా ఈరోజు బడుగు బలహీన వర్గాల దేవుడు ప్రస్తుతం ఉన్న సమాజ నిర్మాణంలో దళితులని చెప్పి చేసే పనిని బట్టి ఊరి చివరన పెట్టారు. ఆ ఊరి చివరన కూడా మనుషులే, ఓళ్ళకి మనసు ఉంటుంది, ఓళ్ళు కూడా సమాజంలో గుర్తింపు కావాలని ఒక మనిషి ఆలోచించి కష్టపడి చదివి వీధి దీపాలకి చదువుకొని ఒక రాజ్యాంగాన్ని రాసి మాకంటూ సొసైటీలో ఇంత స్వేచ్ఛని, సమానత్వాన్ని ప్రసాదిస్తే మా దైవ సమానమైనటువంటి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మా దైవాన్ని కొంచెం కూడా విచక్షణ లేకుండా పశువులాగా ఇట్లాంటి పనులు చేయకూడదు. సొసైటీలో మనం జీవించాలా, ఓకేనా? ఎలానంటే మంచిని పంచుతూ, ఓకేనా, డిసిప్లైన్గా ఉండాలి. అంతేగాని నీ జోలికి వస్తే నువ్వు ఏదైనా చెయ్యి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి కోసం ప్రేమను పంచిన వ్యక్తి. మిమ్మల్ని ఏం చేశాడు? ఇప్పుడు హెచ్చు తగ్గులేనటువంటివి, మనిషికి హెచ్చు తగ్గులేనటువంటివి మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుంది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాజ్యాంగం రాసిన దేవుడు, ఎందరికో స్వేచ్ఛని, సమానత్వాన్ని, మాలాంటి బడుగు బలహీన వర్గాల దేవుడు. ఆయన జోలికి వస్తే ఎవరినైనా కానీ లెక్క చేయము. అంతే. ఈరోజు మేమందరము మీరు ఎవరికి తీసిపోరు, మేకల్లా కాదు పులిలో ఉండాలని చెప్పి మా గుండెలో ధైర్యాన్ని ఇచ్చినటువంటి మా దేవుడు. సూలూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ భర్త టీడీపీ నాయకులు పాదసారథి జన్మదినాన్ని పురస్కరించుకొని నాయుడుపేట పట్టణం టీడీపీ నాయకులు ఆకులమణి, మేరీ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కేక్ కట్ చేసి పార్థసారథికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం నిర్వాహకులు బెన్నీ దంపతులు, నాయకులు బల్లి ముత్యాలయ్య, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సార్ మీ అందరూ కూడా మరొకసారి స్లాబ్ నాన్నగారి పేరు పర్మిట్ రాయించుకుంటాం. మీరు గుళ్ళు చేస్తున్నారు సార్. దేవుడు ప్రీతమ నాయకుడు, యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు పార్థసారథి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆకుల మణి గారు, అలాగే పురుషోత్తం గారు, అలాగే లక్ష్మీపతి గారు, మళ్ళీ ముత్యాలయ్య గారు, వారి మిత్రులు మరి ఈరోజు ఆశ్రమానికి విచ్చేస్తున్నారు. ఈరోజు పార్థసారథి గారి పుట్టినరోజు సందర్భంగా ఆకుల మణి గారు ఇక్కడ కేక్ కట్ చేసి ఈ వృద్ధులందరూ కూడా అన్నదానం చేస్తున్నారు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని చెబుతున్నారు. ఈరోజు క్యాటరింగ్ ఇచ్చి చక్కగా విందు భోజనం ఏర్పాటు చేసి మా ముస్లిం వాళ్ళ ఆకలి తీర్చినటువంటి ఆకుల మణి గారికి, వారి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పార్థసారథి గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈరోజు మరి ఈ సందర్భంగా ఆయనకి విష్ యూ హ్యాపీ బర్త్డే సార్ పార్థసారథి గారు. గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి పుట్టినరోజు మీరు ఎన్నో జరుపుకొని నిండు నూరేళ్ళు మీరు చల్లగా ఉండాలని భగవంతుని దయ, ఈ వృత్తుల దయ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మనం మన ఊరు కార్యక్రమాన్ని వైస్ ప్రెసిడెంట్ తులసిరామ యాదవ్ ఆధ్వర్యంలో మనబోలు మండలం జట్లకొండూరు అరుంధతివాడ మాతమ్మ గుడి వద్ద గ్రామ పెద్దలు, యువత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బదిపూడి సురేష్, ఈపూరు రవీంద్ర, కుసుమూరు మణి, సునీల్, కట్టుమూరు శ్రీనివాసులు, మాధవ్, వెంకటరమణ, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. జట్లకొండూరు పంచాయతీలో అరుంధతివాడ గాడ మాతమ్మ గుడి వద్ద మనం మనూరు కార్యక్రమం గ్రామ పెద్దల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా పంచాయతీలో గల 7 హ్యాబిటేషన్లో ఒక్కొక్క హ్యాబిటేషన్ తీసుకొని ఆ హ్యాబిటేషన్లోని గ్రామ పెద్దలు, ముఖ్య నాయకుల సమక్షంలో వారు సూచనలు, సలహాలు తీసుకొని రేపు జరగబో పంచాయతీ ఎలక్షన్ గురించి మాట్లాడుకొని ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అని కార్యాచరణ రూపొందించడం జరిగింది. అలాగే గ్రామంలో ఏ విధమైన సమస్యలు ఉంటే ఆ సమస్యని సంబంధించిన గ్రామ పెద్దలు మా వద్దకు తీసుకొచ్చినా మేము అందరం కలిసికట్టుగా మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గౌడరెడ్డి అన్న గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలను తీరుస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గౌడరెడ్డి గారి పూర్తి సహకారాలతో గ్రామ పెద్దల సమక్షంలో జట్లకొండూరు పంచాయతీ పూర్తి అభివృద్ధి బాటలో నడిచింది. ఏ సంవత్సరంలో లేని ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ అభివృద్ధి కేవలం గోవర్ధన్ గారి సపోర్ట్తోనే మన జట్లకొండూరు పంచాయతీలో అభివృద్ధి జరిగింది తెలియజేస్తున్నాము. మేము చెప్పేది ఒకటే, ప్రజలకు మంచి చెడు, ఈ మంచి చెడు చూసుకొని రేపు రాజకీయాలు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఇప్పుడు మనం తిరిగే వ్యక్తులు మంచి వ్యక్తులైతే ఆ మంచి వ్యక్తులకు పూర్తిగా ప్రజల మద్దతు తెలియజేయాలి. చెడు వ్యక్తులైతే ఆ చెడు వ్యక్తులకి ప్రజల మద్దతు తెలియకుండా వారిని వ్యతిరేకిస్తారని చెప్పి తెలియజేస్తున్నాము. మేము ఎలక్షన్ అనేది ఒకరి ఎలక్షన్ పరంగా కాకుండా ప్రోగ్రాము మా ఊర్లో స్టార్ట్ చేయడం జరిగింది. మా పంచాయతీలో రేపు జరగబో ఎలక్షన్ గురించి కానీ, పంచాయతీ అభివృద్ధి గురించి కానీ, ఎలక్షన్కి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి కూడా చర్చించుకుందామని మా గ్రామ పెద్దలను, కార్యకర్తలను అందరిని కూడా పిలిచి మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మన ఊరు అనే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన గ్రామంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మన గ్రామంలో ఉండే పెద్దలకు లేదంటే ఆ యొక్క కార్యకర్తలకు వాళ్ళ కనసాగలలోనే అభివృద్ధి అనేది కానీ లేదా అభివృద్ధి జరగలేదనేది కానీ వాళ్ళకే తెలుసుంటుంది. వాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళ సలహాలు, సూచనలు అనేది తీసుకునేసి రేపు ఎలక్షన్కి ఎలా మనం ఎదురుపోగలం, ఏ విధంగా దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలనే దాని గురించి కూడా మేము చర్చించుకోవడం జరిగింది. ఇకపోతే మా గ్రామంలో ప్రధాన సమస్యగా ఉన్నటువంటిది గ్రావెల్ సమస్య. ఏ ఒక్కరింటి దగ్గర కూడా రేపు వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడ చూసినా కూడా సరే ఇళ్లలో డౌన్లు అనేది ఏర్పడే ఉన్నాయి. ఏదైనా గ్రావెల్ తోలుకోవాలన్నా చేయాలన్నా కానీ ఎక్కడ చూసినా గ్రావెల్ ఎత్తే పరిస్థితులు లేవు. మరి
గూడూరు పట్టణ పొలిమేరులో వెలిసి ఉన్న శ్రీ 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 తాళమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పొంగళ్లు పొంగించి మొక్కులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా అశోక్ నగర్ కు చెందిన కొవ్వూరు శ్రీనివాసులు, కోమల, వెంకట దీక్షిత, గీతిక, పూర్వాహన వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. गिरि नंदिनी नंदितमोदिनी विश्व विनोदिनी नंदिनुते गिरिवर विंध्य शिरोधिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते आई जगदम्ब कदम्ब वन प्रियवास विलासिनि वासरते शिखरि शिरोमणि तुंग हिमालय शृंगनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभगञ्जनि कैटभभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते మనుబోలు మండలం అక్కంపేట కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ శివరాకేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఫయాజ్, కోదండరామిరెడ్డి, అమీర్ బాషా, వేణుగోపాల్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమం కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొనడం విశేషం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సభ్యులందరితో కలిసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం. చిలకూరు మండలం తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారంలో మాట్లాడిన చైర్మన్ చిల్లకూరు దశరథరామిరెడ్డి. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా వ్యాపారిని తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పం. నెల్లూరు మైపాడి గేట్ సెంటర్ లో సర్వాంగ సుందరంగా ముస్తాబైన స్మార్ట్ స్ట్రీట్ బజార్ ను పరిశీలించిన మంత్రి పొంగూరు నారాయణ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోలికి వస్తే సహించేది లేదు. చిత్తూరులో జరిగిన ఘటనకు నిరసనగా చిల్లకూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసిన దళితులు.
ఘనంగా గూడూరు గ్రామ దేవత తాళమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, పొంగలు పొంగించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.